నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిలా భరత్కి కూడా ఈ ఆఫర్ ఇచ్చాను. నా మెళ్ళో తాళి కడతాను, నన్ను భార్యగా చేసుకుంటానని ఒక్క మాట ఇవ్వు, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను అన్నాను. తనూ వినిపించుకోలేదు. నా మాట కాదని వాళ్ళిద్దరూ ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కాపాడే అవకాశం మీకొచ్చింది. ఇప్పుడు మీకు కూడా ఆఫర్ ఇస్తున్నాను. నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోండి. నేనేమీ చంద్రిక కాపురాన్ని చెడగొట్టను, అసలు మీ మధ్య కూడా రాను. జస్ట్ భరత్ నా మెళ్ళో తాళి కట్టి నన్ను భార్యగా చేసుకుంటే చాలు. నేను మీ మధ్యలో ఉండను, సెపరేట్గానే ఉంటాను. ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా రెండో భార్యగా రావడానికి ఒప్పుకోదు. కానీ నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా నాకు భరత్ మీదుండే ప్రేమ. నా జీవితం ముగిసిపోయే లోపల భరత్కి భార్యగా ప్రపంచానికి చెప్పుకోవాలనే ఒక చిన్న ఆశ. భరత్ కోసం నేను ఎంత దూరం వెళ్ళానో, ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని మాటలు పడ్డానో మీకు బాగా తెలుసు. మీరు నన్ను అసహ్యించుకున్నారు, చీదరించుకున్నారు, ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఎన్ని చేసినా నాకు భరత్ మీద ఇంచు కూడా ప్రేమ తగ్గలేదు. అదే ప్రేమతో ఇప్పుడు కూడా నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను. చూడండి, నాకు ఇమ్మీడియట్గా తాళి కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మనస్ఫూర్తిగా నాకు మాట ఇస్తే చాలు. ఆ తర్వాత వెంటనే భరత్ని కాపాడుతాను. ఏమంటారు? నాకు తెలుసు మీకు నన్ను చంపేయాలన్నంత కోపం ఉంది. పర్వాలేదు, మీరు నన్ను చంపేసినా నేనేం పెద్ద ఫీల్ అవ్వను. కానీ చచ్చిపోయే ముందు భరత్ చేత తాళి కట్టించుకొని చచ్చిపోతాను. దానికి మీకు ఓకేనా? అసలు నువ్వు మనిషివేనా? ఎంత జరుగుతున్నా కానీ ఇప్పుడు కూడా ఇలాంటి బేరాలు పెడుతున్నావంటే అసలు నిన్నేమనుకోవాలి? అది మీ కొడుకు మీద నాకున్న ప్రేమ అనుకోండి. ఛీ, ప్రేమంట ప్రేమ. ప్రేమంటే ఎదుటి మనిషిని ఏడిపించి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే దాన్ని అవకాశంగా మలుచుకోవడం కాదు ప్రేమ. ప్రేమించిన మనిషి కోసం జీవితాన్ని త్యాగం చేయటం ప్రేమ. అదంతా ఒకప్పటి మాట. మనిషి జీవితం పోగొట్టుకున్న తర్వాత త్యాగాలు దేనికి? నాకు కావాల్సింది త్యాగాలు కాదు, భరత్ చేత తాళి కట్టించుకోవడం. కంగారేం లేదు, బాగా ఆలోచించుకోండి. మీకున్న ఒకే ఒక్క ఆప్షన్ నేనేదో మాటలతో మోసం చేస్తున్నాను అనుకోకండి. నిజంగా నేను భరత్ని, చంద్రికని నిర్దోషులుగా బయటికి తీసుకొచ్చిన తర్వాతనే నాకు భరత్తో పెళ్లి చేయండి. అలా చేస్తాను అని నాకు ఒక్క మాట ఇవ్వండి. రేపు పొద్దున్నే నేను చేయబోయే మ్యాజిక్ ఏంటో చూడండి. వస్తాను, బాగా ఆలోచించుకోండి. చంద్రిక, చెప్పండి సార్. డోర్ ఓపెన్ చేయి. బయటికి రా. ఏమైంది సార్? నీకు బెయిల్ తీసుకొచ్చారు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. ఏంటి సార్, బెయిలా? నాకు బెయిల్ వచ్చిందా? ఎవరిచ్చారు? ఎవరిచ్చారన్నది నేను చెప్పటం ఎందుకు, నువ్వే వెళ్ళి చూడు. వైశాలి, నీకు బెయిల్ తీసుకొచ్చింది ఈవిడే. ఏంటి
ఇది నిజమా? నువ్వు నాకు బెయిల్ తీసుకొచ్చావా? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నాకు బెయిల్ ఇవ్వడం ఏంటి వైశాలి? నువ్వు నాకు ఎగెయిన్స్ట్గా వాదిస్తున్నావు కదా. నేను నీకు వ్యతిరేకం కాదు, అన్యాయానికి వ్యతిరేకిని. నేను ఈ కేసు వాదించడానికి వచ్చినప్పుడు నువ్వు నీ భర్తని కాపాడుకోవటం కోసం అన్యాయానికి కొమ్ము కాస్తున్నావని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నాకు తెలియకుండా నేను అధర్మానికి సపోర్ట్ చేస్తున్నాను అన్న విషయం నాకిప్పుడే అర్థమైంది. ఆ వీరభద్రం ఏంటో, అతని అసలు రంగేంటో నేనిప్పుడే తెలుసుకున్నాను చంద్రిక. ఐఎమ్ సారీ చంద్రిక. నేను కౌశిక్ని ఇష్టపడ్డాను. కౌశిక్తో కలిసి జీవితం పంచుకోవాలి అనుకున్నాను. కానీ అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. పెళ్లిపీటల దాకా వచ్చి నన్ను పెళ్లిపీటల మీద వదిలేసి వెళ్ళిపోతే నేను చాలా బాధపడ్డాను. కనీసం తను దూరంగా ఉన్నా బాగుంటాడు అని అనుకున్నాను. కానీ అన్యాయంగా కౌశిక్ని చంపేశారని తెలిసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. ఆ పని చేసిన వాళ్ళకి ఎలాగైనా సరే శిక్ష పడాలి అనుకున్నాను. లక్ష్మి గారిని కూడా చంపేసింది భరతేనని నేను గట్టిగా నమ్మాను. కాదు, ఆ వీరభద్ర నన్ను నమ్మేలా చేశాడు. నిజానికి అబద్ధానికి ఉన్న తేడాన్ని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు చంద్రిక. చంద్రిక, ఇక మనం చూస్తూ ఊరుకోకూడదు. ఆ వీరభద్ర మాట కట్టించాలి. నీకు తోడుగా నేను కూడా ఉన్నాను. మనమిద్దరం కలిసి వాడంతా చూడాలి. అన్యాయంగా ఒక మంచి మనిషి ప్రాణం తీశాడు. దాన్ని భరత్ గారి లాంటి మంచి మనిషి మీద తోసేసి అతన్ని జైలుకి పంపించాలని చూశాడు. అలాంటి వాణ్ణి అస్సలు క్షమించకూడదు. నీకు నేను సపోర్ట్గా ఉన్నాను. ఈ కేసులో నేను ఎంత దూరమైనా సరే వెళ్తాను. చాలు వైశాలి, ఇప్పటిదాకా నేను ఒక్కదాన్నే పోరాడాను. న్యాయాన్ని గెలిపించడానికి నా శక్తి సరిపోదేమోనని అనుమానపడ్డాను. కానీ భగవంతుడున్నాడు, నిన్ను నాకు తోడుగా పంపించాడు. భరత్ గారిని కాపాడటానికి నాకు వేరే దారి లేక ఈ మార్గం ఎంచుకున్నాను. ఆ వీరభద్రం నాకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు తయారు చేశాడు. ఎటు చూసినా నాకు భరత్ గారిని కాపాడే అవకాశం దొరకలేదు. కనీసం రాయుడు బ్రతికున్నా రాయుడు నిజం చెప్తే నేను బయటపడతాను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నా మీద నేరం వేసుకోవాల్సి వచ్చింది. నువ్వు ఆ పని చేసిన తర్వాతనే నేను నీ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను చంద్రిక. భర్త ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటా అని ఆశ్చర్యపోయాను. కానీ ఆ తర్వాత ఆరా తీస్తే అసలు విషయం ఏంటో బయటపడింది. ఇంక నువ్వు భరత్ గురించి భయపడాల్సిన పని లేదు. మనిద్దరం కలిసి ఎలాగైనా సరే భరత్ గారిని కాపాడదాం. పద, వెళ్ళొకసారి భరత్ గారిని కలిసొద్దాం. వెళ్తాను సార్. అలాగే. నాయనా వీరభద్ర, ఏమైనాదిరా? ఏమైనాది? ఏంది పొద్దున్న తలకట్ట ఏదో పెట్టుకుంటూ ఉండావు? ఏమైనాది? ఏం లేదమ్మా, తలంతా నొప్పిగా ఉండదులే. అందుకేరా, అందుకే పొద్దుగాల దాకా తాగకరా నాయనా, పెందలాడే పడుకోరా అని చెప్తే ఈనవు. ఇప్పుడు చూడు ఏమై ఉండదో.
ఓ పని చేయి, ఇంకో గ్లాస్ తాగు, అదే తగ్గిపోతుంది. ఇంకదే చెయ్యాలా? అది సరే గాని నిన్న రాత్రి తిరుపతి నుంచి గోవర్ధన్ రెడ్డి వచ్చినాడు కదా, ఏమన్నాడు? అది తిరుపతి కాడ ఓ 25 ఎకరాల బిట్టుండదులే, అది కొందామని చెప్పినాను. దాని గురించే మాట్లాడడానికి వచ్చుంటాడు. ఏంది 25 ఎకరాలా? అవునమ్మా, అది నీ పేరునే కొంటా ఉండాలే. ఆ? ఏంది 25 ఎకరాలు నా పేరు మీద కొంటూ ఉండవా? మా నాయనే ఎంత మంచి మాట చెప్పుండవురా. మీ నాయన ఆ కాలంలో 25 ఎకరాలు తగలెట్టేసి తాగి చచ్చాడే తప్ప నా ముఖానికి ఏది కొనిపెట్టిందే లేదు. పోన్లే, ఇన్నాళ్ళకి నువ్వు నా పేరున పొలం కొని పెడతానని అంటూ ఉండావు. నాకది సాలరా అయ్యా. ఏంటి, రాబోయే ఆస్తితోటి ఏమేం కొందామా అని ప్లాన్ చేస్తున్నారా? రాబోయే ఆస్తేంది ఎప్పుడో మా చేతికి వచ్చేసుండదు కదా. వచ్చింది, కానీ ఆ వచ్చింది నిలవాలి కదా. ఈ ఆస్తి మీరు అమ్ముకోకుండా మీకు ఆల్రెడీ స్టే ఆర్డర్ తీసుకురావడానికి ఆ చంద్రిక ఆల్రెడీ ప్లాన్ చేసింది. చంద్రిక అదేడుండది, పోయి జైల్లో కూర్చుండదు కదా, అదేం చేస్తుంది? ఆ భరత్ గాడు ఆ చంద్రిక ఇద్దరు చెరో జైల్లో ఉండారు. వాళ్ళెప్పుడు బయటికి రావాలా? స్టే ఆర్డర్ ఎప్పుడు తీసుకొని రావాలా? అదంతా జరిగే పని కాదమ్మే. అసలు నువ్వు నా గురించి ఏం కంగారు పడమాక. మీకు అంతవరకే తెలుసు. మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే చంద్రిక బయటకొచ్చేసింది. ఏందమ్మీ, ఏమంటుండావో? చంద్రిక బయటకొచ్చుండాదా? ఎట్టా వస్తాది? ఆ వైశాలి దగ్గరుండి బయటికి తీసుకొచ్చింది, తనే బెయిల్ ఇప్పించింది. ఏమంటుండావో? మన వైశాలి చంద్రికకు బెయిల్ ఇప్పించుండాదా? ఏందిరా ఇది? ఏంది అయ్యేం అట్టా మాట్లాడుతా ఉండాది? మనం తీసుకొచ్చిన వైశాలేంది పోయి ఆయమ్మకి బెయిల్ ఇప్పించుడేంది? నాకంతా గందరగోళంగా ఉండదురా. మీరు నమ్మలేరు అన్న విషయం నాకు తెలుసు, కానీ ఇది నిజం. ఆల్రెడీ చంద్రిక బయటకు వచ్చేసింది. ఇప్పుడు చంద్రిక, భరత్, వైశాలి ముగ్గురు ఒకటైపోయారు. అటువైపు ముగ్గురు లాయర్లున్నారు. వాళ్ళని దాటుకుని మీరు ఈ ఆస్తిని ఏమీ చేయలేరు. అరే ఇన్నావురా ఈరభద్ర, ఆ వైశాలిని ఊరికి ఇడిచిపెట్టకూడదురా. దాన్ని ప్రాణాలతో వదలడానికి లేదు. సంపేరా. ఏంటి బామ్మగారు, ఏంటి ప్రతి వాళ్ళని చంపేయడమేనా? ఇలా ఎంతమందిని చంపుకుంటూ వెళ్తారు? ఇక్కడ ఇప్పుడు కేసు పరిస్థితి మీకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు మీద ఈగ వాలినా ముందు అనుమానించి లోపలేసేది మిమ్మల్నే. చక్కగా ఇప్పుడే చేతికి ఆస్తొచ్చింది, ఎక్కడెక్కడ ఆస్తులు కొందావా అని తెగ ఆలోచిస్తున్నట్టున్నారు. ఆస్తుల సంగతి తర్వాత, ముందు మీరు జైల్లో కూర్చుంటారు. టోటల్గా చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఒకటైపోయారు. మిమ్మల్ని కాపాడ్డం ఆ దేవుడి వల్ల కూడా కాదు. వీరభద్రం గారు, మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడతారని నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం. బాగా ఆలోచించుకోండి. ఆస్తులు కొనడానికి ఆలోచించడం కాదు, ముందు మీ పీక మీదకి కత్తి రాకుండా జాగ్రత్త పడండి. ఏమండి? చంద్రిక, నిన్ను మళ్ళీ నేను ఇలా చూస్తానని అనుకోలేదు. అసలు నన్ను కాపాడుకోవడం కోసం నువ్వు నీలా నేర నెత్తి మీద వేసుకుంటావా? ఇది ఎంతవరకు న్యాయం చంద్రిక? నన్ను బయటికి పంపించి ఆ నేరం నీ మీద వేసుకొని
నువ్వు శిక్ష అనుభవిస్తుంటే ఆ శిక్ష ఎవరికి? నీకా నాకా? ఏం చేయమంటారండి? నా దగ్గర ఎవిడెన్స్లు ఏమీ లేవు. కేసు ఓడిపోతానేమో అనే అనుమానం వచ్చేసింది. ఇక మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. మీకోసం అత్తయ్య గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆవిడ కన్నీళ్లు తుడచడానికి నాకు వేరే మార్గం లేకుండా పోయింది. కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందంటారు కదండి. అది నిజమే అని నిరూపించడానికి ఇదిగోండి వైశాలి వచ్చింది. వైశాలి నాకు బెయిల్ ఇచ్చింది, బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు తనకన్నీ నిజాలు తెలిసాయి. చాలా థ్యాంక్స్ అండి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నేనే మీకు సారీ చెప్పాలి. నేను కౌశిక్ మీద ఉన్న ప్రేమతో, లక్ష్మీ గారి మీదున్న అభిమానంతో ఈ హత్య మీరే చేశారు అని గుట్టిగా నమ్మాను. ఆ వీరభద్రం ఏది చెప్తే అది నిజమే అనుకున్నాను. ప్రాణ స్నేహితుడని నమ్మించి ఆస్తిని కాజేయటానికి మీరు చంద్రిక కలిసి నాటకమాడారు. మీరిద్దరూ ప్లాన్ చేసి లక్ష్మీ గారిని చంపేశారని వీరభద్రం చెప్పింది నిజమే అనుకున్నాను. ఆ వీరభద్రం నన్ను మోసం చేస్తున్నాడన్న విషయం నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇందులో మీ తప్పేమీ లేదండి. ఎందుకంటే ఆ వీరభద్రాన్ని చూసిన వాళ్ళెవరూ అతను ఇంత దుర్మార్గుడు అంటే ఎవ్వరూ నమ్మరు. ఆయన ఈ ఊరందరి దృష్టిలో పెద్ద మనిషి అనే ముసుగులో బతుకుతూ ఉన్నాడు. చివరికి కౌశిక్ కూడా తనకు అన్యాయం చేస్తుంది వీరభద్రమే అనే విషయం తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఆ విషయం తను నాకు చెప్పకుండానే చనిపోయాడు. అసలు కౌశిక్ని చంపింది ఎవరో తెలుసుకోవటానికే మాకు చాలా రోజులు పట్టింది వైశాలి. ఎక్కడైనా కన్న తండ్రి కొడుకు ప్రాణాలు తీస్తాడా అని ఆలోచించామే కాని లక్ష్మి గారికి వీరభద్రం రెండో భర్త అన్న విషయం మాకు తెలీదు. మాకే కాదు, ఇక్కడ చాలా మందికి తెలీదు. అంతకంటే దారుణమైన విషయాలు వీరభద్రం జీవితంలో చాలా ఉన్నాయి వైశాలి గారు. మొదటి నుంచి అతను ప్లాన్డ్గానే ఆ ఇంట్లో చేరాడు. లక్ష్మీ గారి మొదటి భర్తని ప్రపంచానికి తెలియకుండా చంపేసింది ఆ వీరభద్రమే. కష్టంలో ఉన్న లక్ష్మీ గారికి సాయంగా ఉంటూ తనని రెండవ పెళ్లి చేసుకునేలాగా ప్రోత్సహించాడు. చివరికి లక్ష్మీ గారి నాన్నగారిని కూడా చంపేశాడు. తన కొడుకుని దత్తత తీసుకొని చిన్నగా ఆ ఇంట్లోకి చేరాడు. పాపం ఈ విషయాలేవి లక్ష్మీ గారికి తెలియదు. ఆవిడకి అన్ని నిజాలు తెలిసేసరికి ఈరోజు ఆమెనే చంపేసి ఆ కేసుని నా మీద తోసేశాడు. ఇవన్నీ చెప్పినా ఎవరు వినే స్థితిలో లేరు. అవన్నీ నిరూపించాలంటే సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలన్నీ అతనికి అనుకూలంగా మార్చుకున్నాడు. నిజమే భరత్ గారు, ఇవన్నీ నాకు తెలియక అమాయకంగా అతను చెప్పిందల్లా నమ్మాను. నేను కౌశిక్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. తను అన్యాయంగా చనిపోయాడు అన్న ఒకే ఒక్క బాధతోటి అతను చెప్పిందల్లా నిజమే అనుకున్నాను. కానీ అతని మనసులో ఇంత కుట్రుందని మాత్రం గమనించలేకపోయాను. భగవంతుడి దయ వల్ల కనీసం ఇప్పటికైనా అతనేంటో నాకు అర్థమైంది. వదిలిపెట్టకూడదు భరత్ గారు. అలాంటి వ్యక్తిని మనం అస్సలు వదిలిపెట్టకూడదు. కత్తులు తీసుకొని హత్యలు చేసే అతనికి అన్ని తెలివితేటలుంటే లా చదువుకున్న మన ముగ్గురం ఉన్నాం, మనకెన్ని తెలివితేటలుండాలి? ఆ వీరభద్రాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి. అతనికి శిక్ష పడేలా చేయాలి. యాండి, ఇప్పుడు ఒకరికి ముగ్గురం తోడయ్యాం. మన ముగ్గురి ఆలోచనలు ఒక్కటే, ఆ వీరభద్రం అంతు చూడటం. అతి త్వరలోనే అతని ఆట కట్టిస్తామండి. మీరు ధైర్యంగా ఉండండి. నేనెప్పుడూ ధైర్యంగానే ఉంటాను చంద్రిక. ఎందుకంటే
నేను తప్పు చేయలేదు అన్న విషయం నా అంతరాత్మకి తెలుసు. పైనున్న ఆ భగవంతుడికి తెలుసు నిజం ఎప్పుడు గెలుస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ సూత్రాన్ని నేనెప్పుడు నమ్ముతాను. ఇదిగో చివరికి అదే నిజమైంది, చూసారా? ఆల్ ది బెస్ట్ వైశాలి గారు. మీ వల్లే ఈరోజు న్యాయం గెలవబోతుంది. నిజమా? నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమే అత్తయ్య. వైశాలియే నన్ను బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చింది. నిజమా? మేం బయలుదేరాం. ఇంకొక 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాం అత్తయ్య. అలాగే, చాలా సంతోషం అమ్మా. త్వరగా వచ్చేసేయండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. పాప నీ మీద బెంగ పెట్టుకుందమ్మా. నువ్వు కనిపించగానే తన ప్రాణం లేచొస్తుంది. త్వరగా వచ్చేయండి. ఇదిగో వచ్చేస్తున్నాం అత్తయ్య. పోయి దానికి నువ్వు బెయిలిప్పించి బయటికి తీసుకురావడం ఏంది? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఆ డైలాగ్ నీకు వర్తిస్తుంది వీరభద్రం. ఈ ఇంటి అల్లుడిగా వచ్చి చివరికి ఈ ఇంట్లో వాళ్ళందరినీ బలి తీసుకున్నావు. అందుకే నీ ఆట కట్టించడానికి చంద్రికని నేను బయటికి తీసుకొనొచ్చాను. ఒకరికి ముగ్గురు ఉన్నాం. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. నీకు మళ్ళీ పుట్టగతులు లేకుండా చేస్తాను.